అతనికి పంచడం కోసం 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పుంటే హ్యాట్స్ ఆఫ్ అనేవారు. అది మానేసి ఇవాళ ఆయన శ్వేతపత్రం ఇస్తుంటే దానికి కౌంటర్గా ఇవాళే ప్రెస్ మీట్ పెట్టి అంటే నిజంగా నిన్న ఢిల్లీలో ధర్నా చేశాడు, ఆయనకి రెస్పాన్స్ ఏమీ లేదు. అసలు నేను ఎందుకు కదా అసలు అదేదో ఇక్కడే చేసుకుంటే ఇంకో రకంగా ఉండేదేమో, గుంటూరులోనే ఆ విజయవాడలోనే చేసి ఉంటే పద్ధతిగా ఉండేదేమో. అసలు ఢిల్లీ పోయి అనవసరంగా మీరు ఒకటి సార్, పరాజయాన్ని కూడా చాలా ఉన్నతంగా స్వీకరించే మనసుతో ఉండాలి ఇతని రాజకీయాల్లో. ఇతనికి విజయము పరాజయం రెండు ఒకటే. ఆయన విజయం వస్తే ఒకటే ఆనందపడ్డాడు, ఇప్పుడు పరాజయం వస్తే కూడా ఒకటే ఉన్నాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇంకా నేను చెప్పాలంటే ఆయన ప్రతిపక్షంగా 20 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష రాజకీయం చేశాడు. 20 years ఆయన వెయిటింగ్ చీఫ్ మినిస్టర్, అసమ్మతి నేతను ముద్రపడ్డాడు. ఈయనకి అసలు అదేం లేదుగా, రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి కుంభకోణంలో తప్ప ఏం లేదు. అయితే 420 లేదా 840 ఆ పరిస్థితి నుంచి ఇవాళ నిజంగానే రాజకీయ చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం ఇచ్చినప్పుడు ఎస్ మా కొన్ని తప్పులు జరిగాయి, ప్రజల కోసం నేను డబ్బు ఇచ్చాను, ప్రజల కోసం అప్పు చేశాను, నేను చేసిన తప్పు కాదు అని వాళ్ళు చెప్పుంటే చాలా ఉన్నతంగా ఉండేది. రైట్. విజయ్ కుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు మీ అంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా అనేవాడు, ఎప్పుడో చుట్టపు చూపుకు వచ్చిపోతూ ఉంటారు, కాల్ షీట్స్ ఇస్తున్నారు ఏపీకి అని రకరకాల కామెంట్స్ చేసేవాడు. ఇప్పుడు 40 రోజుల్లో చూడండి ఎట్లుందో, 3 వారాలు బెంగళూరులో కదా. సో దీని ఏమనాలా అంటే ఇప్పుడు ఎవరో పెడుతున్నారు, మళ్ళీ ఎవరైనా చచ్చిపోతే కానీ రాడేమో అని. బహుశా ఈ శాంతి భద్రతల అంశాన్ని చాలా పెద్దగా చేయవచ్చు అనుకున్నాడేమో. ఎందుకంటే 36 మందిని హత్య చేశారు, 35 మంది సూసైడ్ చేసుకున్నారు, 300 మంది మీద హత్యాయత్నం జరిగింది. ఎక్కడ కల్లో కనిపించాయి నాకు అర్థం కాల. యానిది కనిపించాయి నీకు? వేర్ ఆర్ ది, ఏదో పాత సినిమాలో కళ్ళు చిదంబరం అంటారు, వేర్ ఆర్ ది బాడీ, ఐ మీన్ వేర్ ఇస్ ది బాడీ అంటారు. సరే నువ్వు ఆయన చెప్పినట్టు అనుకుందాం, సరే ఢిల్లీ పోయి చెప్పాడు అక్కడేమన్నా మనం చింపే వచ్చామని, అది కూడా అక్కడ కూడా ఎవరు దాన్ని ఏం పట్టించుకున్నట్లేదు. సరే ఈ కేమ్ బ్యాక్ వచ్చిన తర్వాత అక్కడ రాష్ట్రపతిని కలుస్తా అన్నారు, గవర్నర్ దగ్గర పోయి ఇదే చెప్పారు, ఇంతమంది చేసిపోయారు అంతమంది చేసిపోయారని. కనీసం చచ్చిపోతే అర్థం ఉన్నా ఉండాలి. ఒక మాజీ ముఖ్యమంత్రి చనిపోతే పోస్ట్ మార్టం చేయాలి, కేసు అవుతుంది, పలానా జిల్లా, పలానా ఊరు, పలానా న్యూసు పని, కనీసం నీ సాక్షి పేపర్లోనే వచ్చింది జగన్మోహన్ గారు, వాళ్ళ సాక్షి పేపర్లో వేసుకోవాలి కదా, పలానా ఊరిని చచ్చిపోయారు, పలానా దీన్ని చచ్చిపోయారు. ఈ అంతా ఏదో పెద్ద హోక్స్ అంటే మేకింగ్